పచ్చని పల్లెలో మద్యం చిచ్చుపెడుతోందని, మద్యం మత్తులో యువత పెడదోవ పడుతోందని గొడవలు, ఘర్షణలకు నిత్యకృతం అయ్యాయి. తాగొచ్చి భర్త చేసే అల్లరి తాళలేక భార్యలు పుట్టింటికి పరుగులు పెడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి మృదువాత పడుతున్నారు. ఇలా మద్యంతో అనేక ప్రత్యక్ష నరకం అనుభవించిన ఆ గ్రామస్తులు సమిష్టంగా ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇంతకీ ఆ పల్లెవాసులు చేసిన తీర్మానం? కామారెడ్డి జిల్లాలోని పల్లెలు మద్యపానం నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్, గుడితండా, షేర్శంకర్ తాండవాసులు మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా సంచలన తీర్మానం చేశారు. మద్యం అమ్మితే గ్రామం నడి ఒడ్డున 7 చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్మానించారు. పైగా 1 లక్ష జరిమానా ఉంటుందని సమిష్ట నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 3 గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులను దగ్గరుండి మూయించేశారు. చెప్పు దెబ్బల నిర్మాణం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ స్థాయి నిర్ణయానికి కారణాలు ఉన్నాయని చెప్తున్నారు గ్రామస్తులు. బిర్యానీ ఆదర్శ గ్రామం కాకపోతే శ్రీధర్ ఫోన్ చేయలేడా? మేమేమంటామంటే మొలక జాతర పోతాం. సిగ్గు పోతుంది. నువ్వు పెద్ద నువ్వు చక్క అందరు రాలా ఇట్లా కూర్చోమన్నా అన్ని వస్తాయి, అన్ని తీస్తా. రాలేరా హైదరాబాద్ పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటే ఆ బుక్ పట్టుకురా మనం ఒకటి ఇంట్లో ఈ సందర్భం వచ్చింది కదా, మనం కూర్చున్నాం, ఇక మళ్ళీ కూర్చోలేం. కానీ
మొన్నటి నుంచి అనుకున్న తర్వాత ఎవరైనా మళ్ళీ కనిపించారా ఎవరైనా కనిపించారా కాకపోతే ఉండే అది అమ్మేసి లేదు ఇక చేసుకుంటా అన్నాడు. పాటిస్తారు వాళ్ళకు ఉన్న స్టాక్ ను క్లోజ్ చేసుకున్నారు. అట్లా కాదాడు రేపు బంధనంగా రోడ్ వచ్చింది తెలుసా? ఇప్పుడు మొత్తం మూడు గ్రామ పంచాయతీలలో కలిసి తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం ప్రకారం ఈ 3 గ్రామ పంచాయతీల పెద్ద మనుషులు కరెక్ట్ ఉండి మద్య నిషేధం వైపు అడుగులేసినాం కనుక దాన్నే మీరు అందరు పాటిస్తే ముందుకు సాగుతుంది. ఇది సంపూర్ణంగా మద్య వైపు మనం 3 గ్రామ పంచాయతీలు అడుగులేస్తున్నాము. ఒకవేళ అమ్మినచ్చో ₹1,00,000 దండగా 7 చెప్పు దెబ్బలు, మళ్ళా మన దగ్గర దొరికిన మందు ఏది ఉన్నదో మెటీరియల్ అంతా ప్రజలంతా 3 గ్రామ పంచాయతీల నుంచి పెద్ద మనుషులు దేనికైనా సిద్ధంగా ఉంటారు. ఒక మనిషి వస్తున్ననుకో, ఒక పండుగ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటలో 2 బాటలు 20 మంది కొట్టినంటే ఖచ్చితంగా ఆ జీప్ కానీ అలాంటప్పుడు మనం కూడా చెప్పి పెట్టాలి. అవును కదా? ఫైన్ ఏమున్నది? ₹1,00,000 దండగా 7 చెప్పు దెబ్బలు, మళ్ళా పట్టించిన వాళ్ళకి 10,000 ఇనాం. అందరు వస్తారు అందరు మన వాయిస్ ఇస్తా సార్. ఇప్పుడు మన వయసులో చెప్తాం. మళ్ళా ఫైన్ ఏమున్నది? ₹1,00,000 దండగా 7 చెప్పు దెబ్బలు, మళ్ళా పట్టించిన వాళ్ళకి 10,000 ఇనాం. అందరు వస్తారు అందరు మన వాయిస్ ఇస్తా సార్. ఇప్పుడు మన పోజులు ఇస్తున్నట్టు అయిపోయింది. ఓకే. డిగ్రీయా మళ్ళా ఏమన్నా హయ్యర్ మంచిగా బంద్ करना है धन्यवादाలు తమ ఆయోజన పసుపు